హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎండలకి ఏసీలోంచి బయటకు రాకుండా కూర్చోండారా? అవును, మేము బాగానే ఉన్నామండి, ఎట్టో కట్ట ఉడుక్కుంటా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సిల్క్ కోట శారీస్ అండి. సిల్క్ కోట అంటే నిన్న వీడియోలో నిన్నంటే ఇది ఎప్పుడు పెడతానో తెలియదు కానీ నిన్న పెట్టాము ఒక వీడియో. 2250 గ్యాప్ బార్డర్. ఆ సిల్క్ కాటన్ కొంచెం మంచివి, అంటే ప్యూర్ సిల్క్ కాటన్ ఒక రకం. దాని తర్వాత నెక్స్ట్ ఇవి 100 రకాలు. ఇవి దానికన్నా ఇంకొంచెం తక్కువ అనమాట, కానీ క్లాత్ బాగుంది. వీటి కింద కూడా ఉన్నాయి అనమాట 750, 400 కూడా ఉన్నాయి. మనమే పెట్టాం కదా 500కి ఒక రకం చీరలు. ఇవి వచ్చి ఇంతకుముందు అయితే 1270 పెట్టామండి వీటిని. ఇప్పుడు 1150 అండి. లైట్ వెయిట్ ఉంటాయి, ఏం గుచ్చుకొని విసుగ్గా అట్టుండేటివి కాదు. లైట్ వెయిట్ ఉంటాయి, వాషబుల్, గంజి అవసరం లేదు, ఆఫీస్ వేరింగ్కి బాగుంటాయి, ప్రయాణాలకు కూడా చాలా బాగుంటాయి. అది ఓపెన్ చేస్తా చూడండి ఎంత బాగుంది. మడత వేసుకునే ఓపిక ఉండాలి, కానీ చీర ఓపెన్ చేస్తేనే దాని అందం కనపడేది. ఇది శారీ మొత్తం అండి 1150. ఎక్సలెంట్గా ఉంది, అస్సలు గుచ్చుకోదండి. మిక్సింగ్ సిల్క్ అని ఏమన్నా మీరు విసుగ్గా ఉంటుంది అనుకుంటారేమో. ఇది బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు, లేదు ఆ పింక్ వేసేసుకున్నా చాలా బాగుందండి చీర. అంటే కుట్టించుకోవచ్చు అనేది ఎందుకు అంటున్నానంటే, మన ఆ ప్యూర్కి పోయినట్టుగా ఇది చినగదు, అది మరీ చినిగిపోతుంది. చినగదు, కానీ ఇది డిజైన్ అది డిజైన్ దానికన్నా కూడా నీకు ప్లెయిన్ ఇంకా బాగుంటుంది. అది అండి ఇష్టపడే కూడా కుట్టించుకోవచ్చు అండి. పళ్ళు కూడా బాగుంది. 1150 అండి. 1150కి మంచి ఆఫీస్ వేరింగ్. నంబర్ బెట్లా గాల్లో పెడదాం. 1150. అదే క్వాలిటీ, కాకపోతే దీనికి కొంచెం బార్డర్ మారుతుందండి. ఇది పళ్ళు డిజిటల్ ప్రింట్ వచ్చింది చూడండి. దీనికి బ్లౌజ్ ప్లెయిన్. ఇది బాగుంటుంది వేసుకుంటే. శారీ అంతా ఇలా వస్తుంది, బాగుంటుంది ఆ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే. చీర కూడా డబుల్ షేడ్ లాగా అనిపిస్తుంది. మంచి పీచ్ కలర్ అండి. 1150. సూపర్గా ఉంది శారీ. ఇదే శారీ 1290 పెట్టి కొనుండారు, 1270 పెట్టి. నెంబర్ 2 1150. ఇది ఫస్ట్ శారీ చూపించాను కదా, సేమ్ ఆ డిజైన్. లైట్ పిస్తా కలరు. కలర్ ఎగ్జాక్టే వస్తుంది, ఏం మారట్లేదు. ఎంత బాగుందో చూడండి. నెంబర్ 3 1150. జర్నీలకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. లైట్ వెయిట్, మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కాదు, రేపు సాయంత్రం దాకా పెట్టుకున్నా ఏం కాదు. వీటి బార్డర్లో ఒక రకం. దీనికి బార్డర్ పెద్ద డిజైన్ లాగా వచ్చింది, అది చీరంతా డిజైన్ వచ్చింది. ఇది అక్కడక్కడ బంచెస్ లాగా వచ్చింది. ఇది ఒక ప్యాటర్న్. ఇదండి సారీ, మంచి కలర్ అండి. ఇది కూడా ఎంత లైట్ వెయిట్ అంటే అసలు మనం చీర పట్టుకోవడమా లేదా అనిపిస్తుంది నాకు. దీనికి పళ్ళు కూడా కొంచెం ట్రెడిషనల్ పళ్ళు వచ్చింది చూడండి. ఇట్లా వస్తుంది అనమాట. శారీ మొత్తం బంచెస్ లాగా వచ్చి అక్కడక్కడ చిన్న బార్డర్ లాగా వస్తుంది.
దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చింది? సన్న ప్రింట్ సెల్ఫ్ డిజైన్. ఇది బ్లౌజ్. ఇది కుట్టించుకోవచ్చు. దానికి ఇక్కడ ఈ బార్డర్ కూడా ఉంది, జరీ బార్డర్. నెంబర్ 4 1150. ఇది కూడా మంచి కలర్. మనకు ఇప్పుడు 1950కి వస్తున్నాయి చూడు కాటన్ డిజిటల్ ప్రింట్స్, అట్లాగే ఉంది సేమ్. కాకపోతే కాటన్, ఇది సిల్క్ కాటన్, సిల్క్ మిక్సింగ్. దీనికి బ్లౌజ్ ఇది. నెంబర్ 5 1150. మంచి కలర్ అండి. పళ్ళు, ఇది బ్లౌజు. $1150కి ఇంత మంచి చీరలు అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. నెంబర్ 6 ఇది ఫస్ట్ వచ్చిన ప్యాటర్న్ అండి. ఇది హుస్సేన్ పెయింట్ లాగా ఉంటుంది. ఇది శారీ మొత్తం. దీనికి సన్న డిజైన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్. నెంబర్ 7 1150. ఇది ఒక్క కోటా చీర ఉందండి. ఇది ఎంత? కాటన్ కోటానే, కాటన్ కోట, కలంకారీ ప్రింట్ వచ్చింది. ఇదెంత? 1100కి ఇచ్చేసి. ఒక్కటే కదా ఉంది, ఒక్కటే ఉంది. ఇది ప్యూర్ కాటన్ కోట, జరీ బార్డర్ అండి. ఇది బ్లౌజ్. 1100. ఇది మామూలుగానే ఇట్లా మడత పడి ఉందా మనం తీస్తే? ఆడు దోపేసి ఉన్నాడు అట్ట. 1100 అండి. నెంబర్ 8 కొన్ని జార్జెట్ చీరలు ఉన్నాయండి. ఇది కూడా పైన వేసుకుంటేనే నాకు బాగుంటుంది. అంటే అన్నీ కూడా అదే కదా, కలర్ కొంచెం మారుతుంది. ఇది పళ్ళు అండి. ఇది మెరూన్ కలరు. అంటే డిజైన్ మళ్ళీ అన్నిటికీ వచ్చినట్టు తీగలు పువ్వులు కాకుండా, డిజిటల్ ప్రింట్లు కాకుండా వెరైటీగా ఉంది. కొంచెం డిఫరెంట్ ప్రింట్. అదే అంటున్నారు కదా, అన్నీ నాకు డిజిటల్ ప్రింట్లే వస్తున్నాయని. దీంట్లో వర్లీ ప్రింట్ ఉంది, ఇంకేందో కలంకారీలాగా ఉంది, గుర్రాలు ఉన్నాయి. ఇదండి శారీ.
బాగుంది వెరైటీగా. జార్జెట్ అండి ఇది. క్రేప్ లాగా ఉంది బ్లౌజ్. క్రేప్ బ్లౌజే, క్రేప్ బ్లౌజు జార్జెట్ శారీ. ఇది వాళ్ళు చెప్పడం నాకు వాటర్లో పెడితే షింక్ అవ్వదు అనే చెప్పారు నాకు, నేనైతే వాడలేదు. కానీ మీరు మాత్రం ఒకసారి ఫస్ట్ పాలిష్గా ఇవ్వండి, ఎందుకైనా మంచిది. నీళ్ళలో పెట్టి అది చిన్నదైపోయి తలకాయ. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, మంచి క్రేప్ బ్లౌజ్. క్రేప్ దాని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది, జార్జెట్ డిజైన్ ఇచ్చేయకుండా, జార్జెట్ బ్లౌజ్ ఇచ్చేయకుండా మంచి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. జార్జెట్ ఇంకా ఇవన్నీ ఓపెన్ చేయబడలేదు, చీరంతా ఒకే డిజైన్, కాకపోతే బార్డర్లు మాత్రమే మారుతున్నాయండి. ఇది రెడ్ బార్డర్ కదా, నెంబర్ 9 అండి, రెడ్ కలర్ నెంబర్ 9, మెరూన్ రెడ్. ఇది ఆరెంజా, ఇది ఆరెంజ్, దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి నంబర్ పెట్టేసి. నెంబర్ 10, ఇది సిమెంట్ కలర్. బ్లౌజులు మంచిగా ఉన్నాయండి, అంటే కొంచెం కాస్ట్లీ లెహరియాకి ఇస్తారే ఆ బ్లౌజులు. లెహరియా, ఇది కూడా లెహరియానే, ఇదిగో చూడు తెలుస్తుంది, నేను గమనించలేదు. లెహరియానే, లెహరియా జార్జెట్. నెంబర్ 11, లెహరియాలు 1800 1900 కదా. ఇది వైలెట్, బ్లాక్ వైలెట్, కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయని కలర్ అండి, కానీ కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇది బ్లౌజ్. నెంబర్ 12, ఇది బ్లాక్ గ్రీన్. లెహరియా అయినండి, లెహరియా జార్జెట్. నెంబర్ 13, వీటి కాస్ట్ ఎంత? 1450. నెంబర్ 13 1450 అంటండి ఈ సారీస్. ఇవన్నీ లైన్గా పెట్టేస్తావా ఒక నిమిషం? గంగా ఇవ్వండి, వరుసగా పెట్టేసాం చూడండి. నంబర్లు పెట్టలేము లెక్క, ఎందుకంటే ఏది ముందు పెట్టాము తెలియదు. చెప్తే తెలుసు కదా, స్క్రీన్ షాట్ పెట్టేస్తాం కదా. ఇంకా తీసేయచ్చు. బాగున్నాయండి చీరలు, వెరైటీగా ఉంటాయి కట్టుకుంటే. 1450 అండి లెహరియా అయిన లెహరియా జార్జెట్లు. కాకపోతే మీరు ఫస్ట్ మాత్రం డ్రై వాష్కే ఇవ్వండి వాటిని. డ్రై వాష్కి కాదు, రోలింగ్కి అదే రోల్ పాలిష్కే ఇవ్వండి కట్టుకున్న తర్వాత. ఇవి ఒక రకం జార్జెట్లు అండి. ఇవి కూడా చీరంతా ఒకటిగానే ఉండి ఈ బార్డర్లు 3 కలర్స్ మాత్రం మారుతూ ఉంటాయి. కానీ దీంట్లో కొంచెం షైనింగ్ కూడా ఉందన్నమాట, గోల్డ్ కలిసి టిష్యూ లాగా ఉంది. బాగుందండి చీర, మెత్తంగా కూడా ఉంది కదా. దీనికి కూడా రోలింగ్ ఏం అవసరం లేదని చెప్పారు. బ్లౌజ్ ఇదిగో ప్లెయిన్, చెక్స్ ప్యాటర్న్ లాగా ఉందన్నమాట. క్లాత్ కూడా చూడండి, ఇది కూడా అట్టే ఉంది. నంబర్ పెట్టడానికి దీనికి ఏదో అయింది మాకు కొంచెం, మనం గమనించలేం. ఇంకేదో కొంచెం మిస్ప్రింట్ వచ్చింది, మరి అది పోతుందో పోదు. దీన్ని కొంచెం తగ్గించి ఇచ్చేస్తామండి, అంటే వాటితో పాటు, అంటే అదేం కనిపించదు. ఫ్రిల్ పెట్టేసుకున్నా పైట్లోకి వెళ్ళిపోతుంది, పైట్ పిండి పెట్టేస్తే కనిపించదు. అంటే మేము చూసుకోకుండా మీకు పంపించి మీరు మళ్ళీ రిటర్న్ పెట్టండి. ముందు ఈ రెండు చూపించు చెప్తా. ఇది బ్లౌజ్, అన్నిటికీ ఉండదులే. ఇది దీని బ్లౌజ్, దీనికి నెంబర్ పెట్టేసి కాస్ట్ పెట్టేసి 14 నాకు పెట్టాల్సిందే.
డిజైన్ Number అంతా 14. ఒకటేనండి, బార్డరు బ్లౌజు మారుతుంది. బార్డరు పళ్ళు బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఇది ఈ నెంబర్ మస్టర్డ్ భలే ఉంది. మస్టర్డ్ బాగా కలిసిపోయినట్టుగా ఉంది, డార్క్ లైట్ లాగా. ఇవెంత కాస్ట్? ఇవి 1250. ఇవి ఈ రెండు చీరలు 1250 అక్క. 14, 15, 1250. అది మిస్ప్రింట్ ఉంది కదా గ్రీన్, కాదండి, అది వేరే. అది వేరే కలర్ పడింది, ఒక రవ్వ కొంచెం కలర్ అంటుకున్నట్టు వచ్చింది. ఇది నెంబర్ 16. అసలు ఏం కనబడదు, అది మీరు కట్టుకుంటే కూడా దాన్ని కొంచెం తగ్గించి ఇచ్చేస్తాను. ఇది 1250 కదా, 1100 చెప్పేసి. అది అసలు ఏం కనబడదు. ఇది 1100 అండి. మీకు ఏం కనిపించదు, 2 సార్లు వాష్ చేస్తే కూడా పోవచ్చు. వాహు పైన నష్టం లేదు. దీన్ని మనం ఇట్ట వేసుకోమండి, చీరని ఇట్టేసుకొని వెనక్కి వెళ్ళిపోతుంది కూడా అది. ఇట్టేసుకోం కదా, ఇట్టేసుకొని తిరగము. ఇదేం కాస్ట్లీ చీర కాదు కాబట్టి. ఇట్ట ఒక్క ఫ్రిల్ పెట్టుకున్నా కనిపించదు, లేదా మీరు మామూలుగా 2-3 ఫ్రిల్ పెట్టుకొని ఇట్ట పెట్టుకున్నా అసలు కనబడదు. చెప్పాలి కాబట్టి చెప్పామన్నమాట. ఇవ్వండి, ఇదిగో ఇది ఒక చీర ఉంది, బ్లాక్ అండ్ వైట్ వర్లీ ప్రింట్ డిజైన్. ఇది బ్లౌజ్, చుక్కల బ్లౌజ్. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా ఉంటుంది. కింద వచ్చి సీక్వెన్స్ బార్డర్ వచ్చిందండి. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించున్నాము. ఇవి 6-7 చీరలు తెచ్చింది, ఇంకా 2 ఉన్నాయి. ఇది 850. నెంబర్ 16. 850 అండి, 16. ఈ వీడియోలో శారీస్ అన్నీ కొంచెం వెరైటీగా బాగున్నాయి. రేట్లు కూడా తక్కువ అండి. చూసుకొని మీకు బాగా ఉపయోగపడే చీరలు, డైలీ యూస్కి కానీ బయటికి కానీ. కాబట్టి మీకు ఏ చీర కావాలో స్క్రీన్ షాట్ అయినా నెంబర్ అయినా పెట్టేసి మీకు కావాల్సిన చీర మీరు తెప్పించేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ అండి.